నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. సో మొత్తానికి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాసుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతుంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 days వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 days ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా తప జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వస్తువులు దగ్గర రావడం కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్ని రకాలు ఏదైతే ఉందో, పెళ్ళైన తర్వాత భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీరిలో అనూహ్యమైనటువంటి జీవితం అన్ని రకాలు బాగుంటాయి. కొనసాగుతూ ఉంటే బాగుంటాయి. అది రిటర్న్ అయిందంటే కొంచెం ఇబ్బంది పరంగా ఉంటుంది. వీరికి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది, సూక్ష్మంగా ఆలోచించే తత్వం ఉంటుంది. ధనుసు రాశి అనగానే వీరిలో స్టాటిస్టిక్స్ అనమాట. చిన్న విషయాన్ని కూడా పెద్ద బుద్ధులు చూసేటువంటి తత్వం ఉంటుంది ఎక్కువగా. అలాంటి ఒక ధనుసు రాశి వారికి అనూహ్యంగా ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. జాబ్ చేసే వారికి అయితే కొంత ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, రావచ్చు, ప్రమోషన్స్ లాంటివి రావచ్చు. ఇక బిజినెస్ చేసుకునే వారికి అయితే కనుక ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలియదు కానీ మార్కెటింగ్ రంగాలు, బిజినెస్ రంగాలు కూడా వీరికి డబ్బు రావటం, అనూహ్యంగా ఎవరైనా పరిచయం అవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ పరిచయం వెనకాల లాభం పొందేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. వీరు మల్టిపుల్గా ఒకటి జాబ్ చేస్తూ బిజినెస్ చేయగలుగుతారు. అంత క్యాపబిలిటీ ఉంటుంది వీరి దగ్గర. ఎప్పుడైనా బిజినెస్ చేస్తూ జాబ్ కూడా అంటే మల్టిపుల్ ఆలోచనలతో ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా. మనము 100 మాటలు చెప్తే ఒక్క మాటతో సమాధానం చెప్పాలంటే క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు ఒక మాట మాట్లాడితే మన దగ్గర సమాధానం దొరకనటువంటి విషయం ఉంటుంది వాళ్ళలో. కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే వారు ఎవరికి దొరకరు, ఎవరికి చిక్కరు, ఎవరికి దొరకరు అన్నట్టు ఉంటారు అనమాట. చిక్కడు దొరకరు, ఆ విధంగా ఉంటారు ధనుసు రాశి వారు. కానీ మంచి వ్యక్తులే వ్యక్తిపరంగా, కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తారో కూడా తెలియనటువంటి వారు. అందులోనూ వీరు అన్ని రకాల రంగాల్లో ఉంటారు. మళ్ళీ సాఫ్ట్వేర్లో ఉంటారు, హార్డ్వేర్లో ఉంటారు, బ్యాంకింగ్లో ఉంటారు, ఇంక ఏ రంగంలో కంటే ఆ రంగంలో కనిపిస్తూ ఉంటారు అనమాట. అన్ని రంగాలు చాకచక్యంగా వీరికి అవలక్షణాలు బాగుంటాయి. ఏ రంగం అంటే ఆ రంగాన్ని అలవాటు త్వరగా చేసుకుంటారు. అన్ని రంగాల్లో బాగా తెలిసినటువంటి వారు ఉంటారు, మేధావులుగా ఉంటారు. కాబట్టి వీరితో ఎవరు మాట్లాడటం కష్టం అనమాట. కాదు, వీరికి శత్రుత్వం కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్టుకుంటే శత్రువులు ఇంక మాట్లాడరు, పెట్టుకోకపోతే ఇంక అసలు దగ్గరికి రారు అనమాట.
అంటే మాట్లాడితే అంతసేపు బాగానే మాట్లాడతారు, దూరం అయ్యారంటే ఇక అంతకన్నా దూరంగా అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పొచ్చు అనమాట. వీరికి పెళ్లి అయినప్పటికీ కూడా భార్య భర్తల మధ్య విరోధం ఉంటుంది, విజ్ఞాతం ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. వీరు ఏంటంటే ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియనటువంటి తత్వం ఉంటుంది. అంటే డిసెంబర్ మాసం మొత్తం కూడా ఇలానే కొనసాగవచ్చు. వీరికి అదృష్టం ఏంటంటే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఉండడం, లేకపోతే వీరికి గండాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య ప్రకారంగా వీరికి స్ట్రెస్, దీనివల్లనే ఏదో వచ్చిన గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లంగ్స్కి సంబంధించిన సమస్యలతో, బ్యాక్ పెయిన్ వాటితో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరికి నరదిష్టి కూడా కొంచెం ఎక్కువ, ఓపిక కొంచెం తక్కువగా ఉంటుంది వీరికిను. అంటే నలుగురు చేసే పని వీరు చేయలేరు. వీరు కొత్తగా ఏదైనా చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ రిస్క్ తీసుకోరు వీళ్ళు, ఉన్న దానిలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు ఏ రంగంలో ఉన్నటువంటి ఒక ధనుసు రాశి వారైనా సరే ఈ యొక్క డిసెంబర్ మాసం కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాంటి ధనుసు రాశి వారికి కూడా కొంచెం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ముఖ్యంగా ఎక్కడైనా ఈ వేప చెట్టు ఉంటే కనుక వేప చెట్టు దగ్గర వీరు సాయం సంధ్య వేళలో ఆదివారం లేదా మంగళవారం రోజున దీపారాయణ చేయాలి. మట్టి పరిమితిలో 2 ఒత్తులేసి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాయణ చేసినట్టు మంచిగా వీరికి ఆ కాలం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్క అలానే ఈ ఇలాచి ఒకటి, దాల్చిన చెక్క కొంచెం ప్రతిరోజు కూడా తింటే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోతే, ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతమేర తొలగిపోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు కర్పూరం దొరుకుతుంది, పచ్చ కర్పూరం కానీ హారత కర్పూరం కానీ ఉంటుంది. బిళ్ళలు కాకుండా ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం దొరుకుతుంది. అది ఒక చిన్న 1 గ్రాము నుంచి 2 గ్రాములు సుమారుగా పాకెట్లో పెట్టుకుని వెళ్ళినట్టయితే కనుక వీరికి నరదిష్టి ప్రభావం కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి. ఇక దీంతో పాటు వీరికి ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ, సత్యనారాయణ స్వామి ఆలయం కానీ, కుమారస్వామి కానీ, అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంటే, లేదా దత్తాత్రేయ స్వామి, సాయిబాబా గారి ఆలయం ఉంటే కనుక అక్కడ అభిషేకం, అర్చన, హోమం, లేదంటే దర్శనం, లేదా నారికేళంలో సమర్పించుకున్నా కూడా వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. బఠానీలు అనేవి ఉంటాయి మనకి, బఠానీలు కానీ శనగలు కానీ తీసుకొని వెళ్ళేసి అవి వండేసి 1 కిలో సుమారు వండేసి స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక, ఏదైనా గురువారం శుక్రవారం రోజు నైవేద్యం పెట్టినట్టు వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా బయటికి కూడా అంటే పై వచ్చేటువంటి స్థానం కూడా ఎక్కువ ఉంటుంది. గ్రహాల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మన చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి రాసేవారు.